వెల్కమ్ టు సెల్ హెల్త్ క్లినిక్ సప్లిమెంట్ ఫోకస్. అంటే మనకి సప్లిమెంట్స్ ఎందుకు అవసరం, అవి మన శరీరాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి ఎలా ఉపయోగపడతాయి మాట్లాడుతూ వచ్చాం. ఇవాళ మనం ప్రత్యేకంగా జుట్టు ఊడిపోవడం, హెయిర్ లాస్ చాలా కామన్ సమస్య. చాలా మందికి ఎస్థెటిక్ గా ప్రాబ్లం, కొంతమందికి దాగి ఉన్న అనారోగ్యానికి కూడా ఒక చిహ్నం అని చెప్తుంటారు. ఇవాళ వీటికి పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం. వి హావ్ విత్ us ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్, జుట్టు ఊడిపోవడం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నారు చాలా మంది, బట్ అంత జరగకుండా ముందు అసలు హెయిర్ లాస్ మొదలైనప్పుడు మనం ఏం చేయొచ్చు, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? హెయిర్ లాస్ ఈజ్ ఆల్సో ద రీజన్ ఈజ్ విటమిన్ డెఫిషియన్సీ. బయోటిన్ దగ్గర నుంచి చాలా విటమిన్ డెఫిషియన్సీస్లో వలన మీరు ఇందాక అన్నట్టు ఏదో ఒక అనారోగ్యానికి లక్షణానికి ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా హెయిర్ లాస్ అనేది మనం గమనించుకోవాలి. ఇవాళ రోజుల్లో ఉన్న పొల్యూషన్లో, డైటరీ హ్యాబిట్స్లో, లైఫ్ స్టైల్ ఎక్కడ కూడా సరైన విధానాలు లేనప్పుడు ఖచ్చితంగా పీసీఓఎస్ లేడీస్కి ఎట్లా వస్తుందో హెయిర్ ఫాల్ కూడా అట్లాగే వచ్చేస్తుంది. అవును. మూలం ఏమిటి అని ఆలోచిస్తే పోర్స్ అన్ని ఎందుకు బ్లాక్ అయిపోతున్నాయి, ఉన్నాయి ఊడిపోవటమే కాకుండా గ్రోత్ కొత్తవి రాకుండా ఆగిపోతున్నాయి ఎందుకు? యువర్ రూట్స్ ఆర్ ఆల్ గెటింగ్ బ్లాక్డ్. అవును. సో దాన్ని హెల్దీ డైట్ తో, హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ తో పాటు హౌ టు మేక్ ద పోర్స్ ఓపెన్, రూట్ పోర్స్ ఎట్లా ఓపెన్ అవ్వాలి అనే దాని మీద మేము చేసిన రీసెర్చ్లోంచి ఈ డరునక అనే హెయిర్ ష్యూర్ ఆయిల్ ఒకటి ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీతో ఒక 16 మూలికలు మేళవింపుతో ఒక సైంటిస్ట్ ద్వారా మనం దాన్ని రీసెర్చ్ చేయించి అడవిలో నుంచి తెప్పించి సోర్స్ చేసింది మూలికలతో ఆయిల్ చేయించాం. దరునక సార్ పేరు కూడా చాలా విచిత్రంగా ఉంది. అది సంస్కృత పదమే, విచిత్రమైన పదంగా సంస్కృత పదమే. ఒక రకంగా దరునక అంటే డాండ్రఫ్ తో కూడిన జుట్టు రాలిపోవటం, డాండ్రఫ్ తో మొదలై జుట్టు రాలిపోవటం, దాన్ని అరికట్టడం ఎలా అనే దాన్ని అర్థం వస్తుంది. దీనిని మనం కనిపెట్టిన తర్వాత దీన్ని మనం గత 4 సంవత్సరాలుగా ఇస్తున్నాం అందరికి. కొన్ని రోజులైతే మా క్లినిక్ లోనే ఈ సెషన్ పెట్టించాం. 40 రోజులు వచ్చి రోజు మసాజ్ చేయించుకుని వెళ్ళండి. పెద్ద పెద్ద సినిమా స్టార్ వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర చేయించుకున్నారు ఈ ప్రోగ్రామ్. ఆయిల్ ని వేడి చేసి స్కాల్ప్ అంతా రాసి ఒక గంట ఉంచుతాం. ప్రతిరోజు ఇంట్లో వేడి చేసుకుని కాటన్ బాల్స్ వాడి స్కాల్ప్ అంతా రాసేసుకుని కనీసం ఒక గంట ఉంచుకోండి. లేకపోతే రాత్రిపూట రాసుకుని పొద్దున్నే స్నానం చేయండి. వారానికి 3 రోజులు మాత్రం ఈ ఆయిల్ రాసిన వెంటనే హెయిర్ ష్యూర్ ప్యాక్ అని ఉంది, మూలికలతో చేసిన ప్యాక్. ఇది ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ. ఇది మనం జనరల్ గా కాఫీ డికాక్షన్, టీ డికాక్షన్ లోనో ఈ పొడి వేసుకుని ఆ ప్యాక్ ని ఆయిల్ రాసిన తర్వాత పెట్టుకోమని చెప్తాం, గ్లౌజ్ వాడుకుని. మా దగ్గర క్లినిక్ లో పెట్టినప్పుడు మా ఎక్స్పర్ట్ ఉండి చేసేవారు. సార్, ఈ గ్లౌజ్ ఎందుకు వాడమంటారు? దీనికి చేతి నిండా అవుతుంది కదా. ఓ, రంగు అంటుతుందా? రంగు ఏదైనా కానీ జిడ్డు అంటుకుంటుంది కదా. జిడ్డు అంటుకుంటుంది. ఓకే. ఇదే హెయిర్ ప్యాక్ సార్. హెయిర్ ప్యాక్. ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత గమ్మత్తైన విషయం ఏంటంటే యూ హావ్ టు వేర్ ఏ షవర్ క్యాప్. మామూలుగా అందరూ కలర్ వేసుకున్నా, హెన్నా పెట్టుకున్నా ఎండిపోయేదాకా ఆగాలంటారు. ఇది అసలు ఎండిపోకూడదు, మాయిస్ట్ గానే ఉండాలి. సో దట్ అది లోపలికి వెళ్ళాలి. ఇది స్కాల్ప్ కి పెడతారు. స్కాల్ప్ కే నూనె కూడా స్కాల్ప్ కే పెడతాం. నూనె పెట్టిన తర్వాత ఈ ప్యాక్ పెడతాం. ఈ ప్యాక్ 3 సార్లు పెట్టిన తర్వాత వారంలో 42 days అయ్యేటప్పటికి యూ విల్ ఫైండ్ హెయిర్ ఫాల్ అయితే ఆగిపోతుంది, పూర్తిగా ఆగిపోతుంది, ఖచ్చితంగా ఆగిపోతుంది. అదైతే గ్యారంటీడ్ గా చెప్పగలను. రూట్స్ ఎంతవరకు ఓపెన్ అవ్వగలవో అన్ని ఓపెన్ అవుతాయి. బాల్డ్ హెడ్ తో వచ్చి నాకు జుట్టు తెప్పించమంటే తెప్పించలేనేమో కానీ బట్టతలకి నేను ఎక్కడి నుంచి తెప్పించను. బట్ జనరల్ గా కొద్దిగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కోర్స్ ఎంతవరకు రూట్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి, బ్లాక్ అయిపోయి ఉన్నాయి, అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీ విటమిన్ డెఫిషియన్సీ అన్ని కూడా మేము అడ్రస్ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా మనకి హెయిర్ గ్రోత్ వస్తుంది. దాంతో పాటు వీ విల్ ఆల్సో అడ్వైజ్ హెయిర్ బయోటిన్ రిచ్ గా ఉన్న ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్న హెయిర్ వైటా క్యాప్సూల్స్ కూడా రోజుకు 2 వేసుకోమంటాం. ఈ కాంబినేషన్ లో హెయిర్ ష్యూర్ ఆయిల్, హెయిర్ ష్యూర్ ప్యాక్, హెయిర్ వైటా క్యాప్సూల్స్ అండ్ ఆఫ్ కోర్స్ ద అల్టిమేట్ కొలాజన్ ఫ్యూయల్. అలోపేషియా లాంటివి కూడా తగ్గుతాయి సార్ దీంతో కొంత? అలోపేషియా ఈజ్ జెనెటికల్ ఇష్యూ కదా అది. సో దానిలో బేసికలీ అలోపేషియాలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా కరెక్ట్ చేయాలి. అలోపేషియా కాదు, స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ లాస్ కి. లేదు మీరు అన్నట్టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్ ఇలాంటివి వచ్చినప్పుడు డాండ్రఫ్ డైరెక్ట్ గా పని చేస్తుంది. స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ అనేది ఇవాళ ఎక్కువ చూస్తున్నాం. అవును, నార్మల్ గా కామన్ గా ఉంటున్న సమస్య, ప్రాబ్లం అది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ మేము అడ్రస్ చేశాం. సార్, లాస్ట్ టైం మీరు బ్యూటీ కాలజన్ డ్రింక్ అని ఇది మనం మాట్లాడాం దీని గురించి. సో ఇది కూడా పనిచేస్తుందా హెయిర్ కి? కొలాజన్ ఫ్యూయల్ is very clearly I want to tell you it's not only for beauty. మీరు జుట్టు పెరగటానికి, గోల్డ్, నెయిల్ హెల్త్ కి, హార్ట్ హెల్త్ కి, జాయింట్ హెల్త్ కి అన్నిటికీ పనిచేస్తుంది. వెరీ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ బేసికలీ అండ్ ఆల్సో జాయింట్ హెల్త్ అలాంగ్ విత్ యువర్ హెయిర్ హెల్త్ అండ్ నెయిల్ హెల్త్. ఆఫ్ కోర్స్ స్కిన్ టైట్నింగ్ కి మనం ఆల్రెడీ లాస్ట్ టైం మాట్లాడాం, స్కిన్ హెల్త్ కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి కొలాజన్ ఫ్యూయల్ కూడా రోజుకు ఒకసారి తీసుకోండి. రోజుకు ఈ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు, మామూలుగా అయితే ఆల్టర్నేటివ్ డే అంటాము, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం డైలీ ఒక 50 ml సాచెట్ తాగండి.
హెయిర్ వైట్ క్యాప్సూల్స్ వేసుకోండి. హెయిర్ ష్యూర్ ఆయిల్ రోజు వేడి చేసుకుని అప్లై చేయండి. 3 times ఇన్ ఏ వీక్ హెయిర్ ష్యూర్ ఆయిల్ రాసుకున్న తర్వాత ప్యాక్ కూడా పెట్టుకోండి. 1 hour తర్వాత వాష్ చేసుకోండి. ఆయిల్ రాసుకున్నప్పుడు మాత్రం మీరు ఎంతసేపు ఉంచుకున్నా పర్వాలేదు, కానీ ప్యాక్ పెట్టుకున్న తర్వాత షవర్ క్యాప్ పెట్టుకుని 1 hour తర్వాత ఖచ్చితంగా వాష్ చేసుకోండి. షాంపూలు అవి వాడచ్చా సార్ దీంతో పాటు? కెమికల్ షాంపూలు ఎప్పుడు వాడొద్దాం. యూజ్ న్యాచురల్ ఇంకుడుకాయ లాంటివి వాడుకోండి, కానీ ఐ డోంట్ సజెస్ట్ కెమికల్ షాంపూ. న్యాచురల్ షాంపూస్ ఉంటాయి, నూనె వదులుతుందా సార్? చక్కగా వదులుతుంది. అదే నూనె బంకలాగా ఉండదు, లోపలికి వెళ్ళిపోతుంది. నూనె ఉండదు అసలు మీకు. బై ద టైం 1 hour అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది. అంతే కదా సార్. బాగుంది సార్. అయితే ఇది డీజనరేటివ్ అంటే మనకి వయస్సు పైబడిన తర్వాత 60-70 ఏళ్ల వాళ్ళు కొంచెం ఇది వాడితే కూడా వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ ఉంటుందా? హెయిర్ ఆయిల్ కానీ ఎవరికైనా రూట్స్ ఓపెన్ చేయగలగటమే మా బాధ్యత. అంతే. ఆ తర్వాత సప్లిమెంటరీ సపోర్ట్ తో మీరు సరైన ఆహార విధానంలో ఉంటే ఖచ్చితంగా కుదురుతుంది, అంత పెరుగుతుంది. హెయిర్ ఫాల్ ఆపటం ఖచ్చితంగా జరుగుతుంది. మీ ఆహార విధానంలో మేము చెప్పినట్టుగా కనుక మా డాక్టర్ సంప్రదించి మా ప్రోటోకాల్ ప్రకారం మీరు డైట్ లో కూడా ఉంటే ఖచ్చితంగా పెరుగుతుంది. మేము చూసాము, ఎంతో మందిని చూసాము. ఏమన్నా ఇందాకే చెప్పాను, చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర చేయించుకున్నారు. సో అదే చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది సార్. ఫ్రమ్ హెడ్ టు టో లిటరలీ. దేనికైనా పరిష్కారం ఉంది మీ సెల్ హెల్త్ క్లినిక్ లో. అంతే కదమ్మా. రీసెర్చ్ నిరంతరం జరుగుతూనే ఉంది. లేకపోతే ఇన్ని సప్లిమెంట్స్ మీరు ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు డెఫినెట్ గా వీటిని నమ్మి టెస్ట్ చేసి చాలా మంది ఉపయోగించి బాగుపడిన తర్వాత ఇవాళ మీరు మా ప్రేక్షకులకు చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మరిన్ని వివరాల కోసం మిమ్మల్ని క్లినిక్ లో సంప్రదిస్తారు సార్ అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.